ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. మహానగరాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. మరో గంటలో కుండపోత వర్షం కురుస్తుందా అన్నట్టుగా మబ్బులు విస్తరించాయి. మరో గంటలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ ఇచ్చారు. రైట్, హైదరాబాద్ లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలాగే మరి కాసేపట్లో కురవనున్న వర్షానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. వాయువ్య తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగినటువంటి ధ్వని ప్రభావము ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి మరత్వాడ ప్రాంతం సగటు వరకు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. సో ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణంలో చాలా భిన్నమైనటువంటి మార్పులు కూడా ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో దానికి అనుగుణంగానే మార్నింగ్ ఒక టైం, ఆఫ్టర్నూన్ ఒకలా, ఈవినింగ్ నైట్ ఒకలా కూడా తెలంగాణలో వాతావరణం ఉంటుంది. సో దాదాపు హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణంలో చాలా మార్పులు కల్పించింది. హైదరాబాద్ అయితే మరింత ఎక్కువగా వాతావరణంలో మనకు మార్పు చాలా స్పష్టంగా మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సడన్ గా వెదర్ లో చేంజెస్ అయితే మనకు హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో మొత్తం ఎక్దం ఒకటేసారి చేంజ్ అయిపోయింది. ఉదయం నుంచి ఎండ, మధ్యాహ్నం తర్వాత మబ్బులు. సో హైదరాబాద్ పరిసరాలలో ఆకాశాన్ని కమ్మేసినటువంటి మబ్బులు ఏ క్షణమైనా సరే కుండపోత వర్షం పడేటట్టుగా వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే వర్షం అయితే కుండపోతగా పడేటట్టుగా కూడా వాతావరణంలో ఇప్పుడు ఉన్నటువంటి మార్పును చూస్తే అది మనకు కనిపిస్తుంది. మరో గంటలో హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో విపరీతమైనటువంటి కమ్మేసినటువంటి మబ్బు కంప్లీట్ గా కూడా హైదరాబాద్ పరిసరాలు, హైదరాబాద్ సిటీ కంప్లీట్ గా కూడా మబ్బులు కమ్మేశాయి. మొత్తం ఒక చీకటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఒకేసారి వాతావరణంలో మార్పులు ఇలా చేంజ్ కావడంతో హైదరాబాద్ సిటీ వాసులు కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎక్కువ మట్టుకి ఆఫీసులలో ఉన్న వాళ్ళు, షాపులలో ఉన్న వాళ్ళు, కాలేజీలు ఉన్న వాళ్ళు, ఇంట్లలో ఉన్న వాళ్ళు సడన్ గా బయటకు వచ్చి చూసేసరికి మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ టైంకు ఇప్పుడు మనం 4 o'clock అవుతుంది. ఈ టైంకు కాస్త ఎండ వేడితోటి వెలుతో వాతావరణం ఉండాల్సి ఉంది, లైటింగ్ తోటి కూడినటువంటి వెదర్ ఉండాల్సి ఉంటుంది. కానీ లేక కంప్లీట్ గా కూడా చీకటిగా మారిపోయింది. మబ్బులు మొత్తం కమ్మేశాయి. ఈ ఆకాశానికి చిల్లులు పడతాయి కావచ్చు. కాసేపట్లోనైతే భారీ వర్షం పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం చూస్తే మాత్రం దాదాపు ఒక 3 నుంచి 4 గంటల పాటు విపరీతమైనటువంటి వర్షం అయితే పడే విధంగా ప్రస్తుతం వాతావరణంలో మనకు మార్పు కనిపిస్తుంది. సో హైదరాబాద్ లో చేంజ్ అయినటువంటి వెదర్ తోటి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఏకంగా అలర్ట్ అయితే జారీ చేశారు. మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. మహానగరాన్ని కారుమబ్బులు మొత్తం కమ్మేశాయి. మరో గంటలో కుండపోతగా వర్షం కురిసేందుకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు తెలుస్తుంది శివ. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు కూడా వాతావరణంలో కూడా చాలా మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ మనకు నిన్న ముఖ్యంగా వాయువ్య తమిళనాడు నుంచి మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగినటువంటి ద్రోణి ఈ రోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా అటు మరత్వాడ మహారాష్ట్ర వరకు కూడా విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో రాగల 3 రోజులు కూడా వాతావరణంలో కూడా పలు సూచనలు అయితే జారీ చేసింది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో
పొడి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, దాంతోపాటు సంగారెడ్డి, వికారాబాద్, మిగతా చాలా చోట్ల కూడా అయితే రాజు పటేల్, ఈ విచిత్రమైన వాతావరణం ఏ రకంగా చూసుకోవచ్చు రాజు పటేల్? ఉదయం అంతా ఎండ కాస్తూ ఉండడం, సాయంత్రం ఏమో వర్షం పడుతూ ఉండడం, రాత్రి అయితే కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా కనిపిస్తూ ఉండడం. ఏంటి ఈ వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమైనా చెప్తున్నారు? శివ, ఇప్పుడు మనకు వాతావరణంలో సమతుల్యత లోపించింది. అంటే వెదర్ వాతావరణం ఒకటి, గాలి కాలుష్యము, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ 3 కాలుష్యాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వాతావరణంలో అసతుల్యత ఏర్పడింది, అంటే సమతుల్యత లోపించింది. దాంతోపాటు క్యూములో నింబస్ మేఘాలు ఏదైతే ఉంటాయో మనకు వెదర్ ని కంట్రోల్ చేయడంలో క్యూములో నింబస్ చాలా కీలకమైనటువంటి. సో క్యూములో నింబస్ మేఘాలు కూడా కంప్లీట్ గా కూడా పొల్యూషన్ అయిపోయాయి. క్యూములో నింబస్ మేఘాలు పొల్యూషన్ ఎక్కువగా కావడంతో కూడా ఈ వాతావరణంలో మనకు వర్షాలు చేంజెస్ కనిపిస్తున్నాయి. అవి సడన్ గా కూడా భారీ వర్షం పడుతుంది. సో గతంలో వర్షం ఎలా పడేది అంటే క్యాల్కులేషన్ ఉండేది, ఒక గంట వ్యవధిలో దాదాపు 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడాలంటే దాదాపు గంట టైం పట్టేది. కానీ ఇప్పుడు అది లేకుండా కేవలము 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుంది, తర్వాత బంద్ అయిపోతుంది. అంటే కంటిన్యూగా ఒక 2-3 గంటలు పడాల్సినటువంటి వర్షము కంటిన్యూగా పడకుండా కేవలం ఒక కొద్ది నిమిషాల్లోనే వర్షం పడి బంద్ అయిపోతుంది. సో ఇక వెదర్ సిచ్యువేషన్ కూడా ఏంటంటే అసలు ఇది చలికాలం అనుకోవాలా, ఎండాకాలం అనుకోవాలా, వానకాలం అనుకోవాలా, ఈ 3 కాలాలు మనకు ఒకే రోజు కనిపిస్తున్నటువంటి వింత పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది శివ. ఎందుకంటే మార్నింగ్ కాస్త చలిగా ఉంటుంది కాబట్టి చలికాలం అనుకున్నాం, ఆఫ్టర్నూన్ వరకు వేడి ఉంటుంది కాబట్టి ఎండాకాలం అనుకున్నాం, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మళ్ళీ వర్షాకాలం అనుకోవాలా. అంటే కాలాలు ఏ కాలమైనా సరే 4 months ఉండాల్సింది 4 hours ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వాతావరణంలో డేంజర్ లెవెల్స్ కి కూడా సిగ్నల్ గా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అంతోపాటు పర్యావరణానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా అదే చూపిస్తున్నారు. ప్రస్తుతము వాతావరణం కంప్లీట్ గా కూడా పొల్యూట్ అయిపోయింది. అంటే ఏ కాలంలో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ పరిస్థితులు ఆ కాలంలో ఉండటం లేదు. కాబట్టి వాతావరణంలో ఏర్పడినటువంటి కాలుష్యం కారణంగానే, పొల్యూషన్ కారణంగానే, అది గాలి కాలుష్యమైనా, వాయు కాలుష్యమైనా, నీటి కాలుష్యము, దాంతో పాటు ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోవడము, అడవుల శాతం తగ్గిపోవడము, అంటే చెట్లను కొట్టేస్తున్నాం కాబట్టి మనకు ఫారెస్ట్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, అడవుల శాతం తగ్గిపోవడము. సో ఇదంతా కూడా చాలా కారణాలుగా కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, పర్యావరణ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ని తట్టుకోవాలంటే ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. సో గత 4 రోజుల క్రితం వచ్చినటువంటి రికార్డ్స్ కనుక చూసుకుంటే హైదరాబాద్ సిటీలో కంప్లీట్ గా, ఇంకా హైదరాబాద్ సరౌండింగ్ ఇండస్ట్రియల్ ఏరియాలో పీల్చడానికి గాలి కూడా సరైనటువంటి క్వాంటిటీ లేని గాలి కూడా అక్కడ మనకు రికార్డులోకి వచ్చేసింది. అంటే గాలి పీల్చడానికి కూడా ఉపయోగకరమైన లేని, అంటే శుద్ధమైనటువంటి గాలి కూడా లేదు, అంతటి పొల్యూషన్ ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కంప్లీట్ కూడా వాటర్ తోటి పొల్యూట్ అయిపోయి అది D3 కేటగిరీలోకి పడిపోయింది. అంటే కనీసము కాళ్ళు చేతులు కట్టుకొని స్నానం చేయడానికి కూడా పనికిరాని విధంగా మారిపోయిన సిచ్యువేషన్. సో ఇలా చూసుకుంటే కంప్లీట్ గా కూడా వాతావరణంలో పొల్యూషనే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలోకి ఈ వర్షాలకు కానీ ఎండకు వెదర్ లో వస్తున్నటువంటి మార్పులకు కారణంగా చెప్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.